हरिः ओम श्रियकांताय कल्याण निधये निधयेर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। यस्य द्विरद वक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ते सततं विश्वक्सेनं तमाश्रये शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अत भगवतो महापुरुषस्य श्री महाविष्णुः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शखाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामी दिव्य सन्निधौ अस्मिन् वर्तमाने व्यावहारिक चांद्रमानेन प्रभवादे षष्ठे संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य त्रयः पतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटे ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमि नीला समेतः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम अस्य यजमानस्य गोत्रोद्भवस्य अंदरू वारी वारी गोत्राలను స్మరించుకోవాల్సింది। జన్మ నక్షత్రే జన్మరాశోచ తస్య అందరూ వారికి జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సింది। నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య సహబాంధవస్య సపరివారస్య మీ యొక్క నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ కుటుంబ సభ్యుల నామధేయములను స్మరించుకొని మీ ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సింది। सहकुटुंबाणां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामी संपूर्ण कृपा कटाक्ष वीक्षण सिद्ध्यर्थम सत्संतान सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सर्वकार्य अनुकूल सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री भूमि नीला समेतः श्री श्रीनिवास स्वामी कल्याण महोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण आचार्य मुखेन अहम
कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पितमस्तु। నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చ్యాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంఘి భక్తిన్ వితన్వన్. కలౌ వెంకటనాయకః కలియుగములో సమస్తమైనటువంటి పాప పంకిలాల నుండి పోగొట్టేటటువంటి దేవదేవుడు ఎవరు అనంటే అదుగో వెంకటేశ్వర స్వామి. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అదుగో కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా అందరికీ కూడా చూచేటటువంటి అదృష్టము అనేటువంటిది కలిగింది. కళ్యాణ మంటపంలో అదిగో చూడండి మలయప్ప స్వామి వారు తూర్పు ముఖంగా బంగారు సింహాసనంపై వేంచేసి ఉండి ఉభయ దేవేరులు కూడా చూడండి అదిగో శ్రీదేవి భూదేవి సమేతులై చక్కటి పుష్పమాలలతో కూడా అలంకరణ చేశారు. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతో వందే శ్రీనయనోత్పలస్య శశిరం శేషాచలాదీశ్వరం బ్రహ్మాద్యర్చితపాత పద్మయుగలం లోకైక నేత్రోత్సవం వాసిష్ఠే సనకాదిభిర్మునిగణే సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్దదాయ నమః శ్రీవెంకటేశం గురుం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తో గరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. శ్రీలక్ష్మీ వల్లభారంభాన్ ఖనోముని మధ్యమామస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాన్. నారాయణం సకబలం సకలామరినిందం వైఖానసమ్మగురుం నిగమాగమేంద్రం భృగుమరే చిత్రికాశ్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురోన్ ప్రణమామి మూర్ధనా. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరిషదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గిరిగుం స్మరామి. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం శ్రియాసమేతః శ్రీ పరమహంస స్వరూపిణే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరా ధ్యాత్వా ప్రాణానాయ ఓం భూర్భువస్వరోం. శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య దేవదేవస్య త్రిపతిః పురుషోత్తమస్య త్రిమతికలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేతః శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం తరవలోక హితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకూరార్పణ ప్రతిసరవంత దేవతారాధన ఆఘార కర్మ మధుపర్క మాంగళ్యారాధాన ప్రధానాలచ పూర్ణాతి హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపణ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుతార్థం చ సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యవచనం కరిష్యే ఆదో కలశారాధనం కరిష్యే. ధారాసు సప్తసు చ మానసేషు సరస్సరిత్స పరిపూరితేషు అపోభివృణ్ణం ప్రతిపాదిష్యే. పురోమి తత్తాకుం సుచరకుం సుచర్మా ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థతలమభ్యర్చ సర్వతీర్థతలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయినా బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభావహం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః పాశా వితతాః పుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు భరతస్వస్త్యా. కరగే పాంచభౌతికమావాహిని జల సర్వతీర్థలమావాహిని ముఖ విష్ణుమావాహిని మధ్య రుద్రమావాహిని మూల బ్రహ్మాండమావాహిని కుంభే. ఓం భూ వరుణమావాహిని ఓం భువః ప్రచిత సమావాహిని ఓం శుభ రక్తామృతమావాహిని ఓం భువస్వ యాతస్పతిమావాహిని గంగాది సర్వతీర్థలాని మహావరుణాని మహాయుధమాసనం. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి. గురోపహారం నివేదయామి. పానీయం సమర్పయామి. శతక్షణాకం తాంబూలం సమర్పయామి. గంగాది సర్వతీర్థలాని మహావరుణాని మహా సుప్రీత సుప్రసన్న వరదో భవతో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాతినాథం ముద్రాచక్రే కరతలయుగే శంకదండౌ దదానం మేఘశ్యామం సుపరిమగుడం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విజితధనుజం సూత్రపత్యా సమేతం. ఓం ఆగ్నేయో యస్మాదిజామహే త్వా విశ్వే సదా త్వమయితోను శంభో వైరాజంతే సుహృతనిదత్తాం. ప్రేక్షామదేశో విబుధానామనాధీయామే శస్తాం ధనితాం దదాతు పద్మాకారమండలే. ఓం భూః విశ్వక్సేన సమావాహ
శంతమావహమి ఓం భువః శాంతమావహమి ఓం సువః హరమావహమి ఓం భూర్భువస్వః అమితమావహమి ఓం నిత్యాన్నపాయనమావహమి తద్దక్షిణ సూత్రమతిం ఆవాహమి వామే జయాం ఆవాహమి సూత్రమతిం జయాసమితః శ్రీ విశ్వక్సేన సైదమాత్రం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనం సమర్ప్య పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపాద్ సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి గుడోపహార నివేదం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి సూత్రపతి జయాసమిత శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్న వరదో భవతు శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమానః వైవాహిమోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శామ్యంతు శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్వసే ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సస్యమెంధతే విష్ణోర్యత్ పరమం పదం ద్రవినోద ద్రవిణసస్తురస్య ద్రవినోద సనరస్య ప్రింశత్ ద్రవినోద వీరవతే షణ్ణో ద్రవినోద్ధారాసతే దీర్ఘమాయుః సవితా పశ్చాత్త సవితా పురస్త సవితోత్తరాత్ సవితాధరాత్తాత్ సవితానః సువతు సర్వతాతిం సవితానో రసతాం దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్త్రిత దీర్ఘమాయుః అతిథిర్జోరతిథిరంతరిక్షమతిర్మాతాస పితాస పుత్రః విశ్వే దేవ అతిథిః పంచజన అతిథిర్జాతమతిథిర్జనిత్వం సర్వే దేవాః ప్రియంతాం పుణ్యాహమస్తు యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వేతోపవిశం యదా వై సూర్యముదేతి అత నక్షత్రం నయతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కార్య స్యాత్ పుణ్యః ఏవ కుర్వతే శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమానః వైవాహిమోత్సవకరం సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం భవంతో భృంతో వైవాహికమోత్సవకర్మణి ఓం పుణ్యాహం భవంతో భృంతో కర్మణి ఓం పుణ్యాహం భవంతో భృంతో కర్మణి ఓం పుణ్యాహం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తిన స్తార్క్షో అరిష్టనిమిః స్వస్తినో బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమానః వైవాహికమోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం స్వస్తిం భవంతో భృంతో వైవాహికమోత్సవకర్మణి ఓం స్వస్తి ఓం పుణ్యాహం స్వస్తిం భవంతో భృంతో కర్మణి ఓం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భృంతో కర్మణి ఓం స్వస్తి ఓం రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవమిత్రభ్యయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవిమశరదస్య వీరాః త్రీణి త్రివే దేవానాం వృద్ధని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతి శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమానః వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో భృంతో వైవాహికమోత్సవకర్మణి ఓం వృద్ధితాం ఓం వృద్ధిం భవంతో భృంతో కర్మణి ఓం వృద్ధితాం పుణ్యాహం వృద్ధిం భవంతో భృంతో కర్మణి ఓం వృద్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠామయో భవః తానభోర్జదదాతరాం హేరణా యక్షక్షసే యోవశ్వతమూర్తః తస్య బాధయతే అనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయాయ జన్మథా ఆపోదినదాచరః దివిశ్రేయస్త్వాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసవచ బ్రహ్మవర్చసాయత్వా పౌమానసువర్జనః పవిత్రేణ విచర్షణిః యపోతాస పునంతు మా దేవతనాః పునంతు మనవోధ్యా పునంతు విశ్వాయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవతేద్యతో అగ్నే కృత్వా కృతో గుండ్రనో యత్తే పవిత్రమర్చసే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః
పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్యేవ హ్యవిస్తనమో వేదపృష్ఠాః తయా మదంతస్తతమాద్యేషో వయగ్స్యామపతయోరీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాత ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిరుతావరే యజ్ఞే మా పునీతాన్ భృద్భిः సవితస్త్రుభిः వరశిష్ఠైర్దేవమన్భవిः అగ్నే దక్షైः పునాహిమా ఏన దేవా అపునతా ఏనాపో దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పుణీమహే యః పావమానేరద్యేతే వృషభే సంభృతగం రసం సర్వగం సపూతమశ్చాతే స్వదితం మాతరిస్వనా పావమానేర్యో అద్యేతే ఋషభే సంభృతగం రసం తస్మై సరస్వతే దే క్షీరగం సర్పిర్మధూదకం పావమానే స్వస్తయిని సుదుఘాహే పయస్వతే ఋషభే సంభృతో రసః బ్రాహ్మణేషు మృతగం హితం పావమానేర్దశంతునః ఇమం లోకమతో అమం కామాన్ సమర్థయంతునః దేవేర్దేవే సమాభృతాః పావమానే స్వస్తయిని సుదుఘాహే ఘృతశ్చుతః ఋషభే సంభృతో రసః బ్రాహ్మణేషు మృతగం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం తతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రస్సు నీతే సహమా పునాతు సోమస్వస్త్యా వరుణ సమీచ్య యమో రాజా బ్రహ్మృణాభిః పునాతు మా జాతవేదా మోర్జయంత్యా పునాతు తచ్ఛంయోరావృమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం సన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన ఓం వాస్తోష్పతే ప్రతిజాని యస్మాస్త్వావేశో నమేవో భవానః యత్వే మహే ప్రతితన్నో జుషస్వ సన్నయే ద్విపదేశం చతుష్పతే వాస్తోష్పతే సగమయా సగం సదాతే సక్షీమ హిరణ్మయగాతు మత్యా ఆవహక్షమ ఉతయో గేవరన్నో యూయం పాత స్వస్తి విస్తదానః అమేవః వాస్తోష్పతే విశ్వారూపాన్యవిషన్ సఖాసు సేవయేతిరః అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మగుహాయాం నిహితోస్య జంతోః తమకృతం పశ్యతి వేతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమేషం. ఓం విశ్వక్సేనాయ నమః వరుణాయ నమః పునః పాద్యం మాచమనం సమర్ప్యామి సుప్రీతः సుప్రసన్నవరదో భవతు యథాస్థానం యథాస్కుం ప్రవేశయామి ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశములో సమస్తమైనటువంటి తీర్థాలను, సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి ఈ కలశములో అపరిమితమైనటువంటి మహా జలరాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అప్పుడది ఈ విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే స్వామివారిని కలశములో కూడా మనం ఏదైతే 4 వేదాలు సర్వతీర్థాలు ఉండేటట్లుగా ఆవాహన చేశారో పవిత్రీకరణ చేసి ఆ జలాన్నంతా కూడా సంప్రోక్షణ చేసి పూజా ద్రవ్యాల మీద అదిగో కళ్యాణ విధికి కావలసినటువంటి ఉపచార విధిలో సజ్జోంకరార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చా విధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తున్నారు. దీని ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి ఆహార పంటలు సమృద్ధిగా పొంది సకాలంలో వర్షాలు పడి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం. భగవంతునికి మనం భక్తితో ఏది సమర్పించినా కూడా అది 1000 రెట్లుగా మనకు ఫలాలు అనేటువంటి అందుతాయి. అందుకే భగవంతునికి నివేదన చేసేటప్పుడు ఈ కార్యక్రమాన్ని స్వామివారిని భక్తితో ఆర్తితో మనం అర్థిస్తే తప్పక స్వామి మనల్ని అనుగ్రహిస్తాడనమాట.
ఆనాడు బ్రహ్మాది దేవతలంతా కూడా కోరారట, ఆదివరాహావతారం ధరించినటువంటి శ్రీమన్నారాయణుడే వైకుంఠంలో విహరించేటటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని గరుత్మంతుని చేత తెప్పించాడట. భూలోకమును నెలకొల్పించారు. ఆ క్రీడాద్రి ఏదో కాదు, ప్రతినిత్యము కూడా మనకు కనపడేటటువంటి వెంకటాచలమే. అంటే బ్రహ్మాది దేవతల అభ్యర్థనతో భూవరాహమూర్తిగా కూడా పుష్కరిణీ తీరములో వెలిశారు. మరి అలాగే మన స్వామివారు కూడా స్వయంభూగా వెలిశారన్నమాట. అప్పుడు హిరణ్యాక్షుణ్ణి కూడా సంహరించినాక వరాహదేవుని బ్రహ్మాదులంతా కూడా కీర్తిస్తూ ఉన్నారట. అంతర్యామి భవన్ దేవ సర్వకర్త త్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానాంతి సురాంతప ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వవత్ సర్వప్రాణి నివాసార్థం అంతువన్ విబుధ ప్రజాః. చూడండి ఎంత గొప్పగానో. ఆనాడే బ్రహ్మాది దేవతలంతా కూడా ముక్తకంఠంతో వరాహావతారం ధరించినటువంటి ఆ దేవదేవుణ్ణి కొనియాడారట. ఓ చైతన్యమూర్తి, సమస్త కళ్యాణ గుణనిధి మనల్ని అనుగ్రహించు అని చెప్పి కోరారట. ఎందుకంటే సకల ప్రాణి నివాసయోగ్యంగా కూడా భూమిని సురక్షితంగా యథాపూర్వంగా సంస్థాపించమన్నారట. అదిగో చూడండి, స్వామికి పత్రాదులతో, పుష్పాలతో, ఫలాలతో, తోయాదులతో కూడా స్వామికి అంకురార్పణ కార్యక్రమాన్ని సభక్తికంగా సమర్పిస్తూ ఉన్నారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని, అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. నమస్తే దేవదేవస్య భగవతః నారాయణ సత్రపతి పురుషోత్తమ సత్రపతిలాండకోటి బ్రహ్మాండనాయక సత్రీశేషాచరివాతినాత్రి భూమి నిరాసమిత త్రినివాస స్వామిన ప్రీత్యర్థం తదవలోక హితార్థం కరిష్యమానః వైవాహిక మహోత్సవ కర్మణి ప్రతిసరబంధ దేవతారాధనం కృషే ఓం యమర్పయంతి మనయో వీర్యో జోహి జనరు విబుధా విరాజన్నోతం మయి దోషా యస్య ననాగ్నో విపనాని పతంతో షన్నో నిధత్తాం తపసోచి హర్తాం స్వయంవరగ్రే మృతగే మృతాయ ఓం భూః శేషమావాహయామి ఓం భువః సహస్రశీర్షమావాహిమి ఓం సువః నాగరాజమావాహిమి ఓం భూర్భువస్సువః అనంతమావాహిమి శేషస్య ఇదమాసనం శేషాన్మాపాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపాది సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి గురోపహారం నివేదయామి పానీయం సమర్పయామి సదక్షణాకం తాంబూలం సమర్ప్యామి శేషాన్మా సుప్రీతః సుప్రసన్న వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగస్వస్తి దేవ్యదీతి నర్వణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతేః బృహస్పతిం తర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావంతృభవా స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్మహాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పద్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా ఆదివాం పునర్దదతా జ్ఞాతా జానతా సంగామే మహీ స్వస్తయనంతారక్షమరిష్ఠనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసఖం సమత్సు ప్రహద్యశ్చోణావ మివారోహేమా అంహోముచామాంగిరా సంజయం చ స్వస్త్యాట్రేయం మనసా చతారక్షం ప్రయాతపాని శరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తో ద్రవంతే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ చేపట్టబోతూ ఉన్నారు. అదిగో చూడండి, అతి పవిత్రమైనటువంటి పూజాధికాలు కూడా నిర్వర్తించారు. ఉపచార విధులతో భగవంతుణ్ణి మనం మెప్పిస్తే ఆ స్వామిని భక్తిభావంతో కూడా ఒక దైవంగా భావించి మనం ప్రియంగా చేసేటటువంటి సపరులుగా కూడా చెప్తారు. ఈ ఉపచారాలు ఆగమశాస్త్రాల్లో తెలియచేయబడ్డాయన్నమాట. ఎందుకంటే షోడశోపచారాలుగా కూడా అన్నమాచార్యులు వారు సంకీర్తనలో కూడా పాడారు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలను సమర్పయ్యామి అని చెప్పి ఆ కీర్తనలో కూడా గానం చేసినటువంటి ఆ స్తోత్రాలలో ఉపచారాలతో భగవంతునికి ప్రియంగా చేస్తూ స్వామివారిని ఆవాహన చేశారు. ఇందాకనే మనం చూసాం, ధ్యాన శ్లోకాలతో కూడా స్తుతించారు.
కీర్తించారు. నామాలతో కీర్తించి ఆ స్వామివారిని విగ్రహంలోకి ఆవాహన అనేటువంటిది కూడా చేయటం అనేటువంటిది జరిగింది. అదిగో చూడండి, స్వామివారికి అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి ఈ దీక్షాకంకణ ధారణ వలన జగద్రక్షకుడు జగన్నాథుడైనటువంటి ఆ భగవత్ స్వరూపుడు శ్రీమన్నారాయణ వైకుంఠములో నివసించేటటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని భూలోకములో వెంకటాద్రిగా తీసుకుని వచ్చి ఆ తదుపరి స్వామి మనందరి చేత కూడా పూజలు అందుకుంటూ ఉన్నాడు. అంటే ఆనాడు అంతా కూడా అందరూ కూడా బ్రహ్మాది దేవతలంతా కూడా వైకుంఠ క్రీడాద్రిని భూమికి తెప్పిస్తే అక్కడ స్వయంభువై వెలిసినటువంటి స్వామివారిని అందరూ కూడా పొగిడారట. ఆయన ఆ స్వామి ఎలా ప్రత్యక్షమయ్యాడో చూడండి. ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజః శ్రీభూమి సహితస్థౌ పుండరీకనిభేక్షణః శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషితః శ్రీనివాస సురాన్ సర్వాన్ సమాహూయైదమబ్రవీత్. బ్రహ్మాది దేవతల యొక్క ప్రార్థనలు మన్నించాడట దేవదేవుడు. అదిగో వెంకటేశ్వర స్వామి 4 భుజాలు కలిగిన వాడై ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై ఇదిగో శ్రీదేవి భూదేవి సమేతుడై శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖారవిందముతో తామరపత్రం వంటి విశాలమైనటువంటి నేత్రములతో సుప్రసన్న తేజో విరాజితుడై వెంకటాచలంపై పుష్కరిణి సమీపములో దివ్య విమానము నుండి ఆవిర్భవించినట్లుగా కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ స్వామివారిని మనం దర్శిస్తే సకలమైనటువంటి ఐశ్వర్య సంపద అనేటువంటిది స్వామి చేకూరుస్తాడు. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామి మహోత్సవానికి మరి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ శంకరుడు దేవేంద్రాది దిక్పాలకులు అందరూ కూడా చాలామంది మహర్షులు కూడా ఇక్కడికి విచ్చేశారట. అంత గొప్పగా కూడా కీర్తిస్తూ ఉంటారు. అదిగో చూడండి, దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. సమస్త లోకాలకి కూడా అధిపతిగా కూడా మనం కీర్తించేటటువంటి దేవదేవుడు కాబట్టి ఆ స్వామిని మనం ఎంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నమాట. అందుకే భాగవతంలో కూడా ప్రహ్లాదుడు చెప్పాడు, పరమాత్మ సకల జీవుల్లో అంతర్యామిగా ఉంటాడట. ఎందుకంటే అణువులో అణువై మహత్తులో మహత్తై సకల సృష్టిలో కూడా నుండి నిబిడీకృతై పరమాత్మ అనేటువంటి అతను సర్వాంతర్యామిగా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను జీవుడు ఎలా తెలుసుకుంటాడు అంటే శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్తూ ఉంది. స్వదేహ మరణిం కృత్వా ప్రణమిం చోత్తరారణిం ధ్యాన నిర్మధనాభ్యాసా దేవపశ్యే నిగూఢవత్. అంటే అదిగో చూడండి, స్వామివారికి దీక్షాకంకణ ధారణానంతరం ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి ఆ అమ్మవారిని మనం ధ్యానిస్తే చాలు సకలమైనటువంటి సంపదలన్నీ కూడా ఆవిడ వసంగుతూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి ఆ అమ్మవారికి పేర్లున్నట్లుగా కూడా అమరం చెప్తూ ఉన్నది. ఆవిడ ఎవరయ్యా అంటే సకల లోకాలకు మాతృమూర్తి. బ్రహ్మాది దేవతలు కూడా మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించారట. బ్రహ్మ తేజ సంపన్నురాలు కాబట్టి చిరునవ్వులు లిఖించేటటువంటి ప్రశాంత ముఖవర్చస్సు ఆవిడకు ఉంటుంది. పద్మల వంటి నేత్రాలు ఉంటాయి. ముఖ కాంతులతో మారేడు వనాలతో కూడా నివసించేటటువంటి ఇష్టం కలిగినటువంటి శ్రీమన్నారాయణునికి నిత్యానపాయిగా కూడా ఉంటుంది అమ్మవారు. అదిగో చూడండి, మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరపబోతున్నారా. తదుపరి భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అనేక సుగంధ ద్రవ్యాలను కూడా లేపనం చేసుకున్నటువంటి సకలాభరణ భూషితురాలన్నమాట. వేద విద్యా స్వరూపిణి పద్మహస్త మరి దయామృతమైనటువంటి వీక్షణాలతో మనల్ని కూడా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఆవిడ యొక్క దయాదృష్టి ఎవరి మీదైతే అదిగో చూడండి, మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. నమశ్రియై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. మహాలక్ష్మి అమ్మవారికి దీక్షాకంకణ ధారణానంతరం భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. ఆనాడు వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ ఉంటుందంట.
దేవదుందుభులు అన్నీ మోగుతూ ఉన్నాయట. పింగళ ఇడ అనేటువంటి చెలికత్తెలతో కూడా సర్వాభరణ భూషితురాలైనటువంటి భూమహాలక్ష్మిని యజ్ఞవరాహదేవునికి సన్నిధికి ఆనాడు వెంచేస్తే మరి ఆ భూదేవి స్వామి యొక్క అంకసీమపై అలంకరించిందట. ఆ భూదేవికి యజ్ఞవరాహస్వామికి జరిగినటువంటి చర్చాగోష్ఠిలో ఆ దేవదేవుడు భూదేవికి వెంకటాచల క్షేత్ర మహాత్మ్యాల్ని, తీర్థ విశేషాల్ని, ఈ పరిసరంలో ఉన్నటువంటి ప్రాశస్త్యాల్ని కూడా అద్భుతంగా చెప్పాడట. అంటే స్వామి ఎప్పుడూ కూడా ఆ వరాహదేవుడు మరి వెంకటాచల క్షేత్ర నామాంతరాలు ఏవైతే ఉన్నాయో అంజనాద్రి, నారాయణాద్రి, సింహాద్రి నామాలన్నిటి యొక్క అంశాలను స్వామి పుష్కరిణి, కుమారధార, తుంబుర తీర్థం, అదిగో చూడండి దీక్షాకంకణ ధారణానంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధార నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామి యొక్క కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి, ఇది లోక కళ్యాణం కాబట్టి మనమే కాదు సమస్త దేవతాగణం కూడా శేషాచలానికి వేంచేయబోతూ ఉంది. యజ్ఞపూర్వకంగా దేవతలందరినీ కూడా ఆవాహన చేయబోతున్నారు. సర్వలోకహితార్థం కరిష్యమానః వైవాహిక మహోత్సవకర్మిణి ఆధారకర్మ కృషే ఏతోన్వింతం స్తవ ఆమశుద్ధం శుద్ధేన సంలా శుద్ధే రుక్తేర్వ వృద్ధ్వాంశం శుద్ధ ఆసేర్వాన్ మమతో ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోర్యం మిథా ఆర్య శుద్ధో మమద్య సౌమ్యః ఇంద్ర శుద్ధో హీనోర్యం శుద్ధో రత్నాని దాశుషే కుండే సోమం ఆవాహయామి మయి దేవాద్రవిణమయందం యాసిరస్తు మయి పూర్వరిష్టాస్య మతనవాసి వీరాః మహ్యం యజంతో మమ జ్ఞాని హవ్యాకోతి సత్యమన సోమ్యస్తో ఏ నోమాని ఆమకతమచ్చాహం విశ్వే దేవాసో అధివచతమి దేవి ఏషడుర్వే రురుడక్రోంత విశ్వే దేవాసి హవ్యర్యద్వం మాహా ఆస్మి ప్రజ సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినుతన్ పురస్తా తదద్భో గోపా పరిపాహినస్త్వం ప్రత్యంచో జంతు నిగుత పునస్తే మైషం చిత్తం ప్రబుధంశ ఉద్ధన్యమానమస్య అమేద్యముపవాప్మానం యజమానస్యంతో శివానస్సంతో ప్రతి సత్యతశ్చ సన్నో మాతా పృథివీతోకసాతః పూతహ్య తనేన సౌమ్యాకృద్భగం రచనాహోత వింశతం ఖనపితృన్ ఆవాహమి రేఖాం స్కందమావాహమి రేఖాగాయత్ర ప్రోక్ష తత్స పితరవరేణ్యం వర్గో దేవస్య ధిమీతి యో యోః ప్రచోదయాత్ జాత వేదో భువనస్తరేతే హిసంచ తపశో ఇంచ నిశతే అగ్నిమశ్వత్తదహవ్యవాహం శమీ గర్భాజని అన్యోమ యోభుః గుతప్రతికో గుతయోనిరగ్ని గుతేశమిద్దో గుతమస్యానం గుతపృషస్త్వా సరితో హంతే గుతం పిపంస్తేక్షయం ఆయుర్ధ అగ్ని హవిషో జుషానో గుతప్రతికో గుతయోనిరగ్ని उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यः हव्यं वहन प्रजनन आयु प्रजमरिमस्मासु देहस्य स्रोतीतिहन ध्वने अग्निग्रहणपत्रे सत्र पुष्पाक्षतानि क्षिपेत् अग्न आयाहि वितके गृणानो हव्यदाते निहोता सस्ति परिषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवस्य तप्रस्व तत्स वितर्वरेण्यं वर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजे ज्ञानं प्रथमं पुरस्ताद् विसिमतः सुरुचो वेनाभास बुद्ध्या उपमा अस्य विष्टा सतस्य योनिमसतस्य वः ब्रह्माणमावाहमि ओं वः प्रजापतिमावाहमि ओं स्वः पितामह मावाहमि ओं भूर्भुवस्वः हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासनं सोमो दीर्घं सोमर्वन्तमासुं सोमवीरं कर्मण्यं ददातु साधन्यं वितद्यं सव्यं पितुस्रवणं यो ददास तस्मै ओं भुः स्वममावाहमि ओं भुवरिज्ञागमावाहमि ओं सुवरिन्दुमावाहमि ओं भूर्भुवस्वः चन्द्रमावाहमि सोमस्य इदमासनं ब्रह्मणे नमापाद्यं मार्ग्यम् आचमनं पुष्पं गुणोपहारं पानीयं सदक्षं ताम्रं सर्वोपतां समर्पयामि ओं भूपते भुवनपते महतोपतिस्पते ब्रह्मानन्ताग्निमहे ओं सोमन्मापाद्यं मार्ग्यम् आचमनं पुष्पं गुणोपहारं पानीयं सदक्षं ताम्रं सर्वोपतां समर्पयामि भूपते भुवनपते महतोपतिस्पते सोमगं राजानन्ताग्निमहे ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नाकस्य पृष्ठयजमानोऽस्त्वं सप्तर्षि नागुसुकृतां यत्लोकस्तत्प्रेमं यज्ञं यजमानधि ओं प्रोक्षा सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नाकस्य पृष्ठयजमानोऽस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्लोकस्तत्प्रेमं यज्ञं यजमानधि ओं प्रोक्षा कृष्णो अस्या खरेष्ठो अग्ने त्वा स्वाहा देदरसि वर्गिषे त्वा स्वाहा बर्हिरसि सृभ्यस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिव्यै पोषायत्वा सुधा पितृभ्यः ऊर्ध्ववर्गिषद्भ्यः ऊर्ध्वा पृथिवीं गच्छताम् उभाभ्यां प्रहरेम विते पूषाते कृन्तिं विशतो आदित्यं तिञ्चरमसि ऊर्णामर्तन्त्वास्त्रामि स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो चर्व्यञ्जनमसि विष्णोस्तूपोऽसि देवेभ्यो विष्णोस्तूपोऽसि ओं विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापे नारायणमावाहमि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवसुन्दस्वां ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपात्रयोः ब्रह्माणम् आवाहमि सोमम् आवाहमि ब्रह्मण्णपप्रणेश यजमानवाचमिच्छां प्रणयज्ञं देवतावर्धकत्वं नाकस्य पृष्ठयजमानस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्लोकस्तत्प्रेमं यज्ञं यजमानजतिः ओं प्रियां सोमावः प्रणेश यजमानवाचमिच्छां
प्रणग्निदेवता वर्धयित्वं नाकस्तपठेजमात्वं सप्तऋषि नागं स्फुरतां यत्लोकस्तत्रेवं यज्ञमज्महि ॐ प्रणयन् को प्रणेतो सव प्रणयत्वापो देवी प्रणयन यज्ञं सकंसादित्रः इदं मदन्तेर्गुतपृष्ठा उदाकु सहस्रपशवे च मान्तिः को वै सवङ्क्तो संविसन्तान् देवीर्विसह पात्रान् देवेच्ये संविसन्तान् देवीर्विसह पात्रान् देवेक्षये दक्षिणप्रदो ब्राह्मणेत्येध्यनान् ओं प्रजापतिम् आवाहमि ओं इन्द्रम् आवाहमि ओं अग्निम् आवाहमि ओं सोमम् आवाहमि उत्तरप्रदो दैवतेध्यनान् ओं अग्निम् आवाहमि ओं सोमम् आवाहमि अग्निशोममावाहमि ओं प्रजापतिम् आवाहमि ओं ब्रह्माणम् आवाहमि ओं इन्द्रम् आवाहमि वसूनामावाहमि ओं मरुत आवाहमि ओं रुद्राणामावाहमि अपस्पृश्याम् ओं विष्णुमावाहयामि ओं बृहस्पतिमावाहमि ओं मित्रमावाहमि ओं वरुणमावाहमि ओं आदित्यानामावाहमि ओं आश्विनावाहमि ओं पूषणमावाहमि ओं कक्षमावाहमि ओं कक्षदेवतसोममावाहमि ओं औपासनयज्ञमावाहमि ओं यज्ञदेवति विश्वान् देवानाम् आवाहमि आज्यभागे ओं प्रजापतिजुष्टरूपामि ओं ब्रह्मणजुष्टरूपामि ओं इन्द्राजुष्टरूपामि ओं अग्निजुष्टरूपामि ओं सोमजुष्टरूपामि ओं अग्निजुष्टरूपामि ओं सोमजुष्टरूपामि ओं अग्निशोमभ्यागं जुष्टरूपामि ओं प्रजापतिजुष्टरूपामि ओं ब्रह्मणजुष्टरूपामि ओं इन्द्राजुष्टरूपामि ओं वसुभ्योजुष्टरूपामि ओं मरुद्भ्योजुष्टरूपामि रुद्रेभ्योजुष्टरूपामि अपस्पृश्या ओं विष्णवेजुष्टरूपामि ओं बृहस्पतिजुष्टरूपामि ओं मित्रायजुष्टरूपामि ओं वरुणायजुष्टरूपामि ओं आदित्येभ्योजुष्टरूपामि ओं स्विभ्यां जुष्टरूपामि ओं पूष्ण्याजुष्टरूपामि ओं कक्षाजुष्टरूपामि ओं कक्षदेवत सोमायजुष्टरूपामि ओं औपासनयज्ञायजुष्टरूपामि ओं यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टरूपामि ओं सर्वदेवेभ्यो जुष्टरूपामि ओं आज्यं तृप्यतिसृजामि चरं तृप्यतिसृजामि अग्निर्ज्योतिषे समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरित्रं रक्षो अन्तरित अरदाय स्वाहा प्रत्युष्टे रक्ष प्रत्युष्ट अराते स्वाहा चित्पति स्व पुनः त्वच्चिद्रेण पवित्रेण सौसूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्व पुनः त्वच्चिद्रेण पवित्रेण सौसूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्व पुनः त्वच्चिद्रेण पवित्रेण सौसूर्यस्य रश्मिभिः स्वाहा गायत्रीसमत प्रोक्ष एकविंशति प्रमाणः करसम्पूर्णमसमिदो गृहीत्वा मूलाग्राभ्यकृतिं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् इमाम्य अग्निष्टिका आज्याम् इमाम्य अग्निष्टिका चरुभिः इमाम्य अग्निष्टिका धेनवस्सन्त्वेक च सवञ्च सहस्रञ्च युतञ्च न्यूतञ्च परितञ्च अद्भुतञ्च अन्यद्भुतञ्च समुद्रस्य मध्यञ्चान्तस्य परार्धस्य इमाम्य अग्निष्टिका धेनवस्सन्तो ओम इन्द्राय नमः ओम अग्निये नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निये नमः ओम हुतवहाय नमः ओम हुतासिने नमः ओम पुष्पवर्त्मने नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वनाय नमः ओम जातवेदसे नमः ओम अदितेर्मन्यस्वा अनुमतेर्मन्यस्वा सरस्वतेर्मन्यस्वा देवसवितप्रसुभाय षष्टिशतसहस्र अन्यतमक्षयमद्भुतमानयायन्ते यद्मा आत्मा जातवेदसे नेर्जस्वा वर्धस्वचेदवर्धचास्मिन् प्रजापसुभिः ब्रह्मचस्य ब्रह्मन् सोमन् इद्ममादासे अदस्वाहा ओम वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादिशानान्तमिन्द्राय स्वाहा ओम आग्नये स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्नि सोमभ्यागं स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपस्पृश्य ओम विष्णवे स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्विभ्यागं स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासनयज्ञाय स्वाहा ओम यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्भाभिगार्य चरुं सावित्रीं गृहीत्वा व्याहृतं जुहोते पटविगार्य ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भुव स्व स्वाहा अदितेन्वमग्गुस्थाः अदितेन्वमग्गुस्थाः अनुमतेन्वमग्गुस्थाः सरस्वतेन्वमग्गुस्थाः देवसवितप्रासाभिः अस्य देवदेवस्य भगवतो नारायण सत्रे श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि आधारे स्वरमन्त्राक्षरसर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवहोमं होषे अदितेर्मन्यस्वा अनुमतेन्वमन्यस्वा सरस्वतेन्वमन्यस्वा देवसवितप्रसुभान् ओम अतो देवा अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेदानि दते पदं समूढमस्य पागं सरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपाद अभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युजुसखा स्वाहा तद्विष्णो परमं पदं सदा पश्यन्ति शूरयः दिवि वचक्षुर तद्गु स्वाहा तद्विप्रासो विपण्यवो जागृवागं सस्यमेन्दते विष्णोर्यत्परं पदगु स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्थाः अनुमतेन्वमग्गुस्थाः सरस्वतेन्वमग्गुस्थाः देवप्रासाभिः अग्निप्रतिष्ठापनमुहूर्तस्सुमुहूर्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु హరిదగ్గర నీవున్నాడందాక పారనీదు హరిదగ్గర నీవున్నాడందాక పారనీదు
కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గరనే ఉన్నాడండా కాపారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గరనే ఉన్నాడండా కాపారనీదు చెనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము చెనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు తనలోనే తాను ఈ గురుదైవమాయా దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు తనలోనే తాను ఈ గురుదైవమాయా హరి దగ్గరనే ఉన్నాడందా కాపారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గరనే ఉన్నాడందా కాపారనీదు పంచభూతాల తోటలైదింటికి కాలమని ఎడిది ఒక్క కాలువ పారుచునుండు తూలని పంచభూతాల తోటలైదింటికి కాలమని ఎడిది ఒక్క కాలువ పారుచునుండు నేల తడియదు నీరు తిరియదు నేల తడియదు నీరు తిరియదు తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయా నేల తడియదు నీరు తిరియదు తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయా హరి దగ్గరనే ఉన్నాడందా కాపారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గరనే ఉన్నాడందా కాపారనీదు ఓ పంచ ప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలి పారుచునుండు ముట్టి పంచ ప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలి పారుచునుండు చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు నట్టనవే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఓం మంజులస్ఫురమానపాదయుగలం పీతాంబరేణోజ్వలం కాంచీదామనిబద్ధ ఖడ్గసహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృతవక్షసం భుజలతచక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమానవక్త్రమనిశం శ్రీవేంకటేశం భజే భృగుమరే చత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుసమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేక గురుం ప్రసన్నం
ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్య ఆపః తేజో వాయు ఆకాశ అహంకార మహత్ వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహంతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మ అనంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పతంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరిత్య వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకా చలవలయితే లవణ ఇక్షు సురా సర్పే దదిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపై ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సూక్తి మద్రుక్షవత్య వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారీలావృత భద్ర అశ్వకేతకమాలా హిరణ్యక రమణక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహ ఆకార పంచాశతకోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరాహక్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామి త్రయోదశ ఘటికా ద్విచత్వార్వింశతి విఘటికాసు గతాసు తృతీయమూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నమధేయేంద్ర సమగే పార్థివ ప్రళయ కూర్మ అనంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదు ఉపరి అష్టావింశతి మే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయ అభినందనాగార్జున కల్కి భూపాక్య షట్ శఖానాం మధ్యే తృతీయే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామ తపసంగాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసాని ఏకకెత్తిల అపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సంహిత కాలే
శ్రీ మహావిష్ణులోకే నివాససిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్ఠోమ అతిరాత్ర అప్త్యోర్యమ శాంతమ వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం త్రిలక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం షోడశ మహాదానేషు ముక్తభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకీ నందకాది దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటు సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానసాగమోక్త భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరస బృహస్పత్య భారద్వాజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయ కర్మణో విధి వశాత్ ఉత్పత్తి స్థితి లయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మః పౌత్రాయ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిఘన విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేరస బృహస్పత్య భారద్వాజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఓం ఋగ్గజుస్సామాధర్వ సకల వేదాధ్యాయిని భార్గవశ్రవణాప్నువాన్ ఔర్వవైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యారాసో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి. ఋగ్గజస్సామాధర్వ సకల వేదాధ్యాయిని కాశ్యప ఆదత్సారణైద్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం
महाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं विष्णोः पुराणमहिषीं प्रकृति अंशसम्भूतां रेवते नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापतिसङ्कल्पतनयां काश्यपीं भूदेवी नाम्नीं मां कन्यां व्रीमहे वृणीध्वं दास्यामि। ओं कन्यां कनकसम्पन्नां कनकभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षे कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्म काम अर्थसिद्धये विश्वम्भरासुरभूतसाक्षिण्य सर्वदेवताः मां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यामिमां प्रदास्यामि गृह्णाय पुरुषोत्तमाम् इत्युक्त्वा प्राक्षिपद्राजा धरण्या स्रवितां तदा मन्त्रपूतं स्वामितीर्थधारं स कनकाग्रे दक्षिणे श्रीनिवासस्य ततो पद्मावतीं ततः कन्यादानमुहूर्तः सुमुहूर्तो महान्तो निगृह्णन्तं सुमुहूर्तोऽस्त्वं सुप्रतिष्ठितम् अस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అదిగో కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరులతో వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తున్నట్లుగా ఆ గోత్ర పురుషుడు ఆ వంశంలో మూల పురుషుడై ఉంటాడు అని చెప్పి కూడా ఆ మూల పురుషునితో పాటు ఆత్మబంధువులు ఆచార్యులు తత్సంబంధ మహర్షులు ఆ వంశానికి చెందినటువంటి మహర్షులు కూడా ప్రవర్లో ముఖ్యమైనటువంటి వారుగా ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అంటే చూడండి స్వామివారి యొక్క పూర్వ పరంపరలో ఎంత గొప్పగా ఆ ఋషుల యొక్క ప్రవర అనేటువంటిది మనం విన్నామో. అంటే ఈ మహోత్సవాన్ని కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉంటే అటు 10 తరాల వారికి ఇటు 10 తరాల వారికి కూడా తత్సంబంధమైనటువంటి ముక్తి అనేటువంటిది లభిస్తుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పినట్టుగా చెప్పారు. స్వామివారిని మనం సేవించినందువల్ల కలిగేటటువంటి ఫలితము, అలాగే కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే వీక్షించేటటువంటి వారందరికీ కూడా సకలమైనటువంటి శుభాలు కూడా కలుగుతున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆనాడు నారదులు వారు కుబేరునితో అన్నాడట, వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది, ఆ విషయం నీకు తెలుసు కదా అంటే ధన సహాయం చెయ్యాలి అని చెప్పి అంటే అప్పుడు నేను ధనమిచ్చి సార్థక చరిత్రనవుతాను అని చెప్పి కుబేరుడు అన్నాడట. అందుకే ఆయన 3,364 కోట్ల రామ నిష్కమాలనిచ్చి పత్రం కూడా వ్రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు ఈశ్వరుడు అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టినట్లుగా చెప్తూ ఉంటారు. మరి కళ్యాణానికి ధనం సమకూరింది కాబట్టి శ్రీనివాసుని యొక్క ఆనందము అనేటువంటిది అంతులేక వెంటనే తన అన్న అయినటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడట. కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలు నిర్మించమని కూడా చెప్పాడట. అంటే మామూలుగా మనం కళ్యాణాల్లో చూస్తూ ఉంటాం, పెళ్లి ప్రయత్నాలు అనేటువంటిది ఒక గృహంలో పెళ్లి జరుగుతూ ఉంటే ఆ పెళ్లికి కావలసినటువంటి సకల సంయామానం అంతా కూడా మనం సమకూర్చుకుంటాం. మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి లోక కళ్యాణమైనటువంటి ఈ స్వామివారి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరగటానికి లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా విశేషంగా ఆహ్వానించారు. కాబట్టి అప్పుడు విశ్వకర్మను కూడా రప్పించి వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించారట. మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలు పువ్వులు తోరణాలతో కూడా ఈ శేషాచలము అనేటువంటిది కలియుగ వైకుంఠంగా భాసిల్లిందట. మరి గోవిందరాజస్వామి వారి యొక్క చేతిలో ధనరేఖ ఉండటం వలన 1 వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ఆ ధనరాశిలో 4 వంతుల ధనం ఎక్కువవుతూ ఉందట. అందుకే శ్రీనివాసుడు తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికే ఆ కార్యం అప్పగించాడు. శ్రీనివాసుడు ఉకులామాలిక దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నేను శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అడిగాడట. అప్పుడు ఉకులామాత అన్న మాటలు చూడండి. అయ్యా, నువ్వు దేవదేవుడివి, విశ్వములో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు అందజేయటము అనేటువంటిది నీ కర్తవ్యము అన్నదట. అంటే చూడండి, స్వామివారి యొక్క అనంతత్వము అనేటువంటిది మనకి ఆ ఉకులామాలిక ద్వారా తెలుస్తూ ఉన్నది. అంతేకాదు వెంటనే గరుత్మంతుని రప్పించారు. శుభలేఖలు అందించి వివాహానికి ఆహ్వానించి రమ్మనని చెప్పారట. మరి గరుత్మంతుడు వాయువేగం కంటే కూడా వేగం కలిగినవాడు మనకు తెలుసు. అనేక ఉత్సవాల్లో కూడా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆ గరుడ సేవ రోజు గరుడోత్సవాన్ని చూడటానికి కూడా లక్షల మంది తిరుమలకు వేయించేస్తారు. అంటే స్వామికి ఎంత
భక్తుడైనటువంటి ఆ గరుత్మంతుడు ఎంత ఇష్టమో చూడండి. మరి ఆ గరుత్మంతుడు కూడా స్వామివారి కళ్యాణం కాబట్టి వివాహానికి కావలసినటువంటి ఆ శుభలేఖలన్నింటినీ కూడా లోకములో ఉన్నటువంటి వారందరికీ ఆహ్వానాలు అందించాడు. మరి ఆ అందించిన వారంతా కూడా శేషాద్రికి పయనమయ్యారు. మరి బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి ఒకరేంటి సమస్త దేవతా గణమంతా కూడా మరి శేషాచలం చేరారు. మరి వివాహానికి కావలసినటువంటి అతిథి మర్యాదలన్నీ కూడా చేయాలి. మరి అంతమందికి పంచపక్ష ప్రమాణాలు వడ్డించాలి, కస్తూరి తాంబూన చందనాదులు ఇవ్వాలి. అవన్నీ కూడా అగ్నిదేవుడికి అప్పగించారు. మరి వాయుదేవుడేమన్నా పరిమళ ద్రవ్యాల్ని వెదజల్లుతూ ఉన్నాడట. అలాగే మనం చెప్పుకునేటటువంటి పతివ్రత శిరోమణులు ఎవరైతే ఉన్నారో సుమతి, అనసూయ, సావిత్రి వీళ్ళంతా కూడా, అలాగే దేవతా స్త్రీలైనటువంటి పార్వతీదేవి, సరస్వతీదేవి అందరూ కూడా నలుగు పెట్టారట. మరి గంధర్వ అంగనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చామరాలు వీస్తూ ఉన్నారట. మరి స్వామికి మంగళ స్నానాలు చేయించారట, కస్తూరి తిలకం దిద్దారట, జలధారి పీతాంబరాలను అలంకరించారట. మరి అలాగే అదుగో చూడండి, స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆనాడు భోజన పదార్థాలన్నీ కూడా సిద్ధమైతే శ్రీనివాస స్వామిని అడిగారట. చతుర్ముఖ బ్రహ్మను ఆదేశించారట. కంఠే భద్రామి సుభగే సాచీవ శరదాం శతం ప్రజాపతి సోమగం రాజా నమస్ృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యై మహామాంగళ్య ధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షద్వం భువనత్రయం ప్రజాపతి సోమగం రాజా నమస్ృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మహీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో మహాంతో అనుగృణంతం సుముహూర్తోస్తం సుప్రతిష్ఠితం అస్తం తథాస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు
అతిథేర్మన్యస్వ అనుమతిర్మన్యస్వ సరస్వతిర్మన్యస్వదేవ సవితప్రస్వ ఇమం మే వరుణో శ్రుతియహమద్యాత్మముడయాత్వమపశురాచకే స్వాహ తత్వాయామి బ్రహ్మణా వందమానస్తతా శాస్తే యజమానో అభిర్భిః అహేటమానో వరుణేః పోద్దురుస్కుం సమానాయ ప్రముషే స్వాహ త్వర్ణో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేరో వయాసి శ్రేష్ఠాయ యజేష్ఠో స్వాం వేషాగుంసే ప్రముగ్ధ్యస్మ స్వాహ సత్వబ్నో అగ్నేవమో భవతి నీతిష్టో అస్య ఉషసో వ్యుష్టో అవయక్ష్మణో వరణగం రథానో విహిం రూఢీకగుం సుభోనయేది స్వాహ త్వమగ్నే అయాసి అయాసన్మనసా హితః అయాసన్ హవ్యముహిషే యానోధిః వేషజగ్ం స్వాహ ప్రజాపతిరత్మదేతానిన్యో విశ్వా జాతాని పరేతా బభువ యత్కామాస్తి జుహమస్తన్నో అస్తు వయజ్ఞస్య పతయోరైరాగు స్వాహ ప్రజాపతిర్జయా ఇంద్రాయవష్టే ప్రాయచ్చదుగ్రపృతనాజ్యేషు తస్మై విసమనమంతా సర్వా సముగ్ర సహిహవ్యో బభువ స్వాహ చిత్తం చ స్వాహ చిత్తిచ్చ స్వాహ ఆకూతం చ స్వాహ ఆకూతిచ్చి స్వాహ విజ్ఞాతం చ స్వాహ విజ్ఞానం చ స్వాహ మనశ్చ స్వాహ సక్వరేచ్చ స్వాహ దరసచ్చ స్వాహ పూర్ణమాసచ్చ స్వాహ బృహచ్చ స్వాహ రతంతరం చ స్వాహ భూస్వాహ ఓం భువస్వ ఓం శుభస్వ ఓం భూర్భువస్వ స్వాహ అదితేన్మమగ్గుస్తః అన్వతేన్మమగ్గుస్తః సరస్వతేన్మమగ్గుస్తః దేవప్రాసాభిः దేవదేవసతే శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం సర్వలోకితార్థం కరిష్యమనः వైవాహిమత్స్వలాజ హోమం హోషే అదితేన్మన్యస్వ అన్వతేన్మమన్యస్వ సరస్వతేన్మమన్యస్వ దేవసవిత ప్రసువ ఇమాం లాజనమభిగార్య ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ సదగ్నిరనుమన్యతాం యం నార్పబ్రోతేఘ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ సదగ్నిరనుమన్యతాం యం నార్పబ్రూతేఘ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ సదగ్నిరనుమన్యతాం యం నార్పబ్రూతేఘ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ భూర్భువస్వస్వాహ అదితేన్మమగ్గుస్తః అన్వతేన్మమగ్గుస్తః సరస్వతేన్మమగ్గుస్తః దేవప్రాసాభిः దేవదేవసతే శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వహితార్థం కరిష్యమనः వైవాహిమత్స్కరుణే సర్వదశ పరాచిత్తార్థం వైష్ణవహోమం హోషే అదితేన్మన్యస్వ అన్వతేన్మన్యస్వ సరస్వతేన్మన్యస్వ దేవసవిత ప్రస్వ మతో దేవావంతో యతో విష్ణురిపి చక్రమే పృథివ్యా సప్తధా విస్వాహ ఇదం విష్ణురిపి చక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ త్రీణి పదాపి చక్రమే విష్ణుర్గోప అదాభ్యతతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజుసకా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివి చక్షుర తదగ్గు స్వాహ తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగిం సస్తమిందతి విష్ణోర్యత్పరం వదగ్గు స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ భువస్వస్వాహ అదితేన్మమగ్గుస్తః అన్వతేన్మమగ్గుస్తః సరస్వతేన్మమగ్గుస్తః దేవప్రాసాభిः దేవదేవస్య భగవతో నారాయణ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వహితార్థం కరిష్యమనः వైవాహిమత్స్కరుణే కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్ట అంతఃహోమం హోషేం అదితేన్మన్యస్వ అన్వతేన్మన్యస్వ సరస్వతేన్మన్యస్వ దేవసవిత ప్రస్వాం ఏతస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యూనభ్యः కర్మాగ్నిశ్చ స్విష్టకృత్ విద్వాన్ సర్వగ్గుం స్విష్టగ్ం సూతం కరోతి మే స్వాహ అగ్నే స్విష్టకృతే సూత హుతాహుతేనమ కామానాగ్ని సమర్థయిత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నినాదాయ స్వాహ అగ్నినపతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ సర్వాభ్యో దేవతాభ్యః స్వాహ సర్వత్రైవ తిష్టం సర్వత్రైవ వానాదిష్టం దైవతమముష్మే స్వాహ అగ్నయే స్విష్టకృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతే స్వాహ జన్మాత్మనమింత భూతగ్ని తత్పునరాహార్ జాతవేద విచార్షణి స్వాహ పునరగ్ని చక్షురదాత్ పునరింద్రో బృహస్పతి ప్రథమే అశ్వన ఇవం చక్షురాధత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వచరిష్టేభ్య స్వాహ ద్వేషదుష్టే స్వాహ నిష్కృతే స్వాహ దౌరాద్యే స్వాహ దైవీభ్య స్వాహ తనుభ్య స్వాహ రుద్ధ్యే స్వాహ సమృద్ధ్య స్వాహ సర్వసమృద్ధ్యే స్వాహ ఆశ్రావితమత్యాశ్రావితం అశకృతమత్యం యజ్ఞతిరిక్తం కర్మ యజ్ఞం యజ్ఞపరమృతరణికల్పయం స్వాహ కృతాహుతిరేతి దేవాన్ స్వాహ ఏదోస్తేతి శ్రీమస్వాహ సమిదసి తేజోసి తేజోమయి దేహి స్వాహ यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणमे पाहि स्वाहा ब्रह्मधीमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वा वेदिर्भुक्तगुस्वा द्योर्भुक्तगुस्वा पृथिवीर्भुक्तगुस्वा ओषधि वनस्पतिगन्धर्व आप सर्वभुक्तगुस्वा अग्निर्जन्यगुस्वा वेदिर्जन्यगुस्वा द्योर्जन्यगुस्वा पृथिवीजन्यगुस्वा ओषधि वनस्पतिगन्धर्व आप सर्वजन्यगुस्वा पूर्णकाल मुहूर्तः
ఓం సప్తే అగ్ని సమిత సప్త జిహ్వా సప్త ఋషిః సప్త దామ ప్రియాణి సప్త హోత్ర సప్తధాత్వజంతే సప్త యోనిరాపుషస్వాఘృతేన స్వః వృత్తాన విద్వాన్ అష్టకృతేన పూర్ణమాహుతింజుహోమి మనసాపత్య స్వా సమింత్రి విశ్వే దేవీ వ్రంతం దివ్యమనవోక్షతో అజింతజో విశ్వాగ్నిస్తృపితో వేదస్తృపితో ఉద్యోస్తృపితో పృథివిస్తృ బ్రహ్మాద్యాస్తృప్యంతాం అదితిర్మమగ్గుస్తః నవతిర్మమగ్గుస్తః సరస్వతిర్మమగ్గుస్తః అదే సప్రాసాభిః పవిత్రమస్య పవిత్రమభూయాస్వః పూర్ణమస్య పూర్ణమే భూయాస్వః సర్వమే భూయాస్వః सर्वं मे भूयस्वः अक्षितमक्षित्येजो अक्षितमस्य मम चेष्टा प्राच्यन्त क्षणाय प्रतीचवूर्द्वयम् अतोदरदरे आपोष्ठामयोपः पश्चिमतः प्रतिमपः दक्षिणतः प्रतिमः उत्तरतः प्रतिमपः पश्चिमतो विष्णो सर्वते दक्षिणतो विष्णो सर्वसे उत्तरतो विष्णो सर्वमसे प्राच्यां विष्णो सर्वमसे सर्वाङ्गुजं कर्दिविसृज्याप्तिः प्रोक्ष आप्यायन्ताम् इति जुहोति ओम आप्यायन्तामापवोषदयो मरुतां पुरुषतयस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा सुध्यन्तां देवसधनगं सुध्यन्तां देवसधनम् भूतिस्माते लभतेन्त्यकं सर्वयज्ञकृतं भवेत्यग्नामां मारुत्योर्भूतिः आदित्यः सोमो नमः त्रयाशं जपदग्निकस्य पश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मस्तु त्रयाशं त्रयाशं जपदग्निकस्य पश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मस्तु त्रयाशं वेद्गायित्वाय बलाय शताय शतं च त्रयाशम् दीर्घायित्वाय बलाय शतशतशतशम् आपुष्टितम् आत्मनं प्रोक्षान् ओं च मे स्वरच्च मे यज्ञोपचते मच्चैत्ये एन्वन्तस्पैतिर्म पार्कुटं वा तीर्थं वा पुष्पहीनं वा होत्रहीनं वा पश्यदन्तः उपयुज्यते भगवान् प्रज्वलित ओं नमः यत्यग्नि तेजस्तेरहं तेजस्वी भूयसं यत्यग्नि वर्चस्तेरहं वर्चस्वी भूयसं यत्यग्नि हरस्तेरहं हरस्वी भूयसं मयि मेदं मयि प्रजं मयि अग्निस्तेजो ददातु मयि मेदं मयि प्रजं मयि इन्द्रिं ददातु मयि मेदं मयि प्रजं मयि सूर्योप्राजो ददातु उद्वयं तप सस्पर पश्यन्तो ज्योतिर्मयस्वरस्य रूपम् ओं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमेन पुनः पाद्य च समर्पयामि सुप्रीत सुप्रसन्न वरदो भवतु यदा स्थानं यदा स्वयं प्रवेशयामि आवाहित सर्वदेवा स्वे स्वे स्थानं गच्छन्तु ओं नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आह्वनीयाय महावेद्य नमो नमः खण्डद्वयोपाद्य कर्म ब्रह्मस्वरूपे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः यज्ञेश्वराय नमः गुरोपहारं समर्पयामि आज्यशेषं समर्पयामि यज्ञेश्वरं सुप्रीत सुप्रसन्न वरदो भवतु यदा स्थानं प्रवेशयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासां यद्दुतं तं मया देवा परिपूर्णं कुतुस्ते सर्वं श्रीमन्नारायणार्पितम् अस्तु प्रमादात् कुर्वतां कर्म प्रत्यवेताद्वरेदि स्मरादिवतद्विष्णुः सम्पूर्णं स्यादिति स्मृति विष्णुर्विष्णुर्विष्णुः ओं सर्वं श्री भूमि नीलासमेत श्री श्रीनिवासार्पितम् अस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రధాన హోమగుండం దగ్గర అర్చకౌరేణ్యులు లాజహోమాల్ని పూర్ణాహుతిని అలాగే రక్షాతిలక ధారణని కూడా అగ్నిగాయత్రి జపాన్ని నిర్వర్తించి అదుగో వారణమాయిరమని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. ఆనాడు సశరీరంగా స్వామివారిలో ఐక్యమైనటువంటి ఆండాళ్ళు తల్లి జ్యోతిగా లయించింది. అప్పుడు మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారి వాక్కు వినపడిందట. ఓ విష్ణుచిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి అలంకరణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. లోక కళ్యాణ ఘడియ అని చెప్పి విష్ణుచిత్తునితో అన్నారట స్వామివారు,
నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించాను, కళ్యాణమూర్తినైన హృదయంలో శాశ్వత స్థానంలో నిలిపాను అని కూడా చెప్పారట. అంటే చూడండి, విష్ణు చిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైనట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే గోదాదేవి చరిత్ర అదుగో స్వామివారికి అలంకరించబడినటువంటి అదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే అతి పవిత్రంగా సమర్పించబోతూ ఉన్నారు. ఎందుకంటే ఆమె భక్తి పారవస్యంలో గానం చేసినటువంటి ఆ పాశురాలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవాలయాల్లో నిత్యార్చన విధానంలో భాగంగా నేటికి చిరస్థాయిగా నిలిచి ఉన్నాయన్నమాట. అంటే గోదా కళ్యాణము విశ్వ కళ్యాణమే భాషించి ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం. ధనుర్మాసములో నిత్య కళ్యాణంగా జరిపించుకునేటటువంటి లోక కళ్యాణం అన్నమాట. అంటే ఆనాటి నుండి కూడా రంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో కూడా రంగనాథుని సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆండాలు చరిత్రము అనేటువంటిది ఎంత భక్తి ముక్తిప్రదమో మనకు తెలుసు. అందుకే స్వామివారిని భక్తితో మనం సేవిస్తే స్వామే పరమాత్మే సెలవిచ్చాడట. అన్యచింతను లేకను నన్యమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమది నమ్ముమోయి. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి